క్యాండిడేట్ నన్ను చాలామంది అడిగారు, ఏమంటే పోలీసులకి ఏదో డబ్బులు ఇవ్వాలంటని. నో, ఐఎమ్ ఏ మినిస్టర్. నా రికమెండేషన్తో వచ్చినటువంటి పోలీసు ఆఫీసర్లను కొనేటటువంటి దుస్థితి నాకు పట్టదు, నేను చేయను అలా అని చెప్పా. ఆ పోలీసు ఆఫీసర్లు 5 లక్షలు 6 లక్షలు తీసుకుని కొయ్యుడైపోయి వారికి సపోర్ట్ చేసే పరిస్థితి వచ్చిందంటే ఏం చేయాలి ఈ ప్రజాస్వామ్యంలో? ఒక మంత్రిగా, ఒక సిన్సియర్గా పనిచేసిన మంత్రిగా, పోలీస్ ఆఫీసర్ల పోస్టింగ్లో డబ్బులు తీసుకొని మంత్రిగా ఏం చేయాలి అని అడుగుతా ఉన్నా. మీకు చాలా చిత్రం. దమ్మాలపాడు అనే గ్రామంలో ఒక బూత్లో ఈ రాంబాబు అనే వ్యక్తి అక్కడ ఒక పోలీసుని పెట్టాడు. మళ్ళీ అవతల ఉన్న బూత్, నాకు అనుకూలంగా ఉండేటువంటి బూత్, రెడ్డిస్ ఉంటారు, అక్కడ మాత్రం 6గురిని పెట్టాడు. దిస్ ద ప్లాన్. డబ్బులు తీసుకుని ప్లాన్ చేసే పరిస్థితి. ఈ బూత్లో ఏం చేశారు? వచ్చితే ఓటర్ వేయడానికి వస్తే స్లిప్ తీసుకుని ఎంపీకి వేయండి మీ ఇష్టం వచ్చే వాళ్ళకి, ఎమ్మెల్యేకి మాత్రం కన్నాకు మేమే నొక్కుతాం అని నొక్కారు. సుమారుగా 1000 ఓట్లు నొక్కారు అక్కడ. ఐఎమ్ గోయింగ్ టు రిపోర్ట్ టు ది ఎలక్షన్ ఆఫీసర్. రీపోల్ కోసం అడుగుతున్నా, ఏం చేస్తారో చూద్దాం. నారిపాడు మా అల్లుడు ఉపేష్ ఈజ్ ఎ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్. వెళితే అద్దాలు బాగొట్టారు. ఫోన్ చేస్తే ఎత్తరు పోలీసులు, వెళ్ళమంటే వెళ్ళరు. కొల్యూడెడ్ విత్ నారిపాడు తెలుగుదేశం గ్రూప్ వాళ్ళతో కొల్యూడైపోయి డబ్బులు తీసుకుని ఆ సిఐ, అందరినీ అంటలే నేను, ఆ సిఐ రాంబాబు కొల్యూడెడ్ విత్ తెలుగుదేశం. అదేమంటే మీరేం జరగా అంటున్నారు, అది వేరే అంశం. కొల్యూడెడ్ విత్ తెలుగుదేశం, టేకింగ్ మనీ పర్చేజ్డ్ బై తెలుగుదేశం, ఈజ్ డూయింగ్ లైక్ దట్. ఏంటి ఇంకా ప్రజాస్వామ్యంలో రక్షణ లేకపోతే? అయ్యా ఓటేస్తుంటే కొడుతున్నారు, నాకు రక్షణ కావాలి అని అడుగుతుంటే పోలీసులకు ఫోన్ చేస్తే పంపనటువంటి దుస్థితిలో ఉన్నామే. 1 కాదు 2 కాదు, కుంకలగుంట, చీమల మర్రి, నారినపాడు, కమ్మాలపాడు, తొండపి, మన గుళ్ళపల్లి, మాదల, ఇవాళ కూడా మాదల్లో జరిగే పరిస్థితి కనిపిస్తాం. వాట్ ఇస్ దిస్? మీరు మార్చారు పోలీస్ ఆఫీసర్, ఎలక్షన్ కమిషన్ సిన్సియర్గా చేసేవాళ్ళని పెట్టారు మీరు. ఏంటి జరిగిందని అడుగుతా ఉన్నా. రివ్యూ ఇట్. పోలీస్ ఏం చేసిందనే దాని మీద రివ్యూ జరగాలి ఎలక్షన్ కమిషన్ అని కూడా మనం చేస్తున్న దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేశారు. ఇవాళ మేము ప్రభుత్వంలో ఉన్నామో లేదో మాకు అర్థం కానటువంటి పరిస్థితి. న్యూట్రల్ అపోజిషన్లో కూడా మాకు ఇంతకన్నా బాగా జరిగిందని కూడా మనం చేస్తున్నాం. ఆర్తనాదాలు చేస్తున్నటువంటి వైసీపీ కార్యకర్తలకి పోలీసుల్ని పంపలేని దీన స్థితిలో ఇవాళ మేము ఉన్నాం అభ్యర్థులు అంటే నాకు నిజంగా బాధేస్తుంది, గుండె తరిగిపోతుందని కూడా మనం చేస్తున్నాం. ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన ఇక్కడ జరిగింది ఈ ఎలక్షన్ కమిషన్ టైంలో అనేది నాకు బాధ. సిఐ ఎత్తడు, డిఎస్పీ ఎత్తడు, ఎస్పీ ఎత్తాడు. ఎస్పీ గారు పాపం మాట్లాడుతూ ఉన్నాడు, పంపిస్తున్నాను అంటున్నాడు, 5 నిమిషాలు వెళ్తానంటున్నారు, 5 కాదు గంట అయినా కూడా రీచ్ కానటువంటి పరిస్థితి. ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు వాళ్ళు కలగటం చాలా శోచనీయమైనటువంటి బాధాకరమైనటువంటి అంశం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ